గౌరవ దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మన విశాఖ ఉక్కు కర్మాగారానికి 11,440 కోట్లు పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకటించినందుకు గాను ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన యొక్క చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి థ్యాంక్ యూ పిఎం మోదీ సార్ అంటూ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని ఆయన చేతుల మీదుగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి ధన్యవాదాలు తెలియజేస్తాం. మనందరికీ తెలుసు, ఎన్నో ఏళ్ళగా అందరూ కూడా ముఖ్యంగా సిఐటివి వాళ్ళు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్న తప్పుడు ప్రచారం చేశారు. దానికి చెంపపెట్టిగా మరి మొన్ననే క్యాబినెట్ ఆమోదం పొందింది. నిన్ననే అశ్విని వైష్ణవ్ గారు రైల్వే శాఖ మంత్రి వారు, కేంద్ర మంత్రి గారు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. 11,440 కోట్లు పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకటించారు. దీని మీద ఎన్డీఏ కూటమి అటు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కాబట్టి డబుల్ ఇంజిన్ సుపరిపాలన ప్రారంభమైంది. ఇటీవలే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు విశాఖ జిల్లా వచ్చినప్పుడు ఎన్నో 2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. మరి మన చిరకాల వాంఛ అయినటువంటి మనకి రైల్వే జోన్ కూడా, ప్రత్యేక రైల్వే జోన్ కూడా కేటాయించి భవనానికి భూమి పూజ కూడా చేశారు. గతంలోనూ స్టీల్ ప్లాంట్ని కాపాడింది ఇదే ఎన్డీఏ కూటమి. అదేవిధంగా ఇప్పుడు కూడా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఉంది. ముఖ్యంగా మా గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు అవసరమైతే ప్రాంత్యాగం చేస్తాం, పదవి కూడా వదులుకుంటాం, రాజీనామా చేస్తానని పట్టుబట్టారు. అదేవిధంగా ఎంపీ గారు శ్రీభర్త గారు కూడా సీఎం గారి దృష్టికి తీసుకువెళ్లారు. డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా కేంద్ర మంత్రివర్యులు అదేవిధంగా పిఎం గారి దృష్టికి తీసుకువెళ్లడంతో ఈ సమస్య పరిష్కారం అయింది. త్వరలో సొంత గనులు కూడా కేటాయించడం జరుగుతుంది. ఇప్పటికే బ్లాస్ట్ ఫర్నిచర్ 1, 2 ప్రారంభమయ్యాయి. ఆగస్టు కల్లా బ్లాస్ట్ ఫర్నిచర్ 3 ప్రారంభం అవుతుంది. పునర్వైభవం వస్తుంది, లాభాల బాటన పడుతుంది. లక్షలాదిగా మరి కార్మిక సోదరులందరూ కూడా దీని మీద బ్రతుకుతున్నారు కాబట్టి అందరూ కూడా ఈరోజు సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన అందరికీ, ముఖ్యంగా కార్పొరేటర్ గారు మా జగన్ గారికి, విల్లా రామ్మోహన్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.